ఇక గత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ధరణితో పట్టుకున్నటువంటి దరిద్రాన్ని భూభారతితో తొలగిస్తామన్నారు. ధరణి పేరిట బీఆర్ఎస్ భూ ఆక్రమణలకు పాల్పడిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే వీఆర్ఓ వీఆర్ఏలను తొలగించారని మండిపడ్డారు. తెలంగాణలో అన్ని పోరాటాలు భూమి చుట్టూనే తిరిగాయని స్పష్టం చేశారు. ఇక జీపీఓ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధన దాహంతో భూదాహంతో ఈ భూమిని చెరబట్టాలన్న ఆలోచనతో ఆనాటి పాలకులు ధరణి అని ఒక భూతాన్ని సృష్టించారు. ఆ ధరణి భూతమే వాళ్ళ భూదాహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నారు. ధరణి ద్వారా వాళ్ళు కొల్లగొట్టే భూములు లెక్కలు తెలియవద్దు, ప్రజలకు అర్థం కావద్దు అని అంటే మిమ్మల్ని బలివ్వాలి అని మీ వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థల్ని ధరణి ద్వారా కొల్లగొట్టాలనుకున్న వేలాది లక్షలాది ఎకరాల భూముల లెక్కలు పక్కాగా తెలిసిన వీఆర్ఓ వీఆర్ఏలను తొలగించుకోకపోతే వాళ్ళ దోపిడీ గ్రామాన తెలుస్తుంది. వాళ్ళ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మిమ్మల్ని బలి పశువులుగా నిలబెట్టారు. విశ్వాసం కలిగిన కుక్కనైనా చంపాలి అని అంటే పిచ్చిదని ముద్రయ్యాలి అని పెద్దలు చెప్పారు. వాళ్ళ దోపిడీకి అడ్డుగా ఉన్న మీరు రేపు వాళ్ళ దోపిడీని ప్రజలకు వివరించే మిమ్మల్ని వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థల్ని మిమ్మల్ని దోపిడీదారులుగా ఆనాటి నిజాం సర్కార్లో రజాకర్లు ఎట్లయితే గ్రామాల మీద పడి కొల్లగొట్టినరో ఈనాడు రెవెన్యూ సిబ్బంది ముఖ్యంగా వీఆర్ఓ వీఆర్ఏలు ఈ గ్రామాల నుంచి కొల్లగొడుతుండ్రు, రైతుల భూములు గుంజుకుంటుండ్రు అని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ధరణి తీసుకొచ్చిన సమస్య పేదలకు, రెవెన్యూ అధికారులు తెచ్చిన సమస్య కాదు, అది రెవెన్యూ అధికారుల సమస్య కాదు, ఆనాటి పాలకులు తీసుకొచ్చిన సమస్య, ఆనాటి పాలకులు అంటించిన వైరస్. ఆ వైరస్ పేరే ధరణి. ధరణి పేరు మీద వాళ్ళు కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందరలోనే గ్రామ పాలన అధికారులుగా మీరు వచ్చిన తర్వాత తీయాలి. నా మీద చేస్తున్న ఆరోపణ పరిపాలనలో అవినీతికి పాల్పడతారని మీ మీద చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నిరూపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వాళ్లకు హెచ్చరిక జారీ చేయండి అని మీ అందరి దగ్గర కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న